హాయ్ అండి. మా రెయిన్ లిల్లీస్ చూసారా, వైట్ కలరు, ఇంకొకటి పింక్ కూడా ఉంది. అవి ఫ్లవర్స్ రాలేదన్నమాట. చాలామంది డ్రాగన్ ఫ్రూట్స్ అంత చిన్న చెట్లకి మీరు అన్ని ఫ్రూట్స్ ఎలా తీసుకుంటున్నారని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారండి. వాళ్ళందరి ప్రశ్నలకి కూడా ఈరోజైతే మీకు క్లారిటీ ఇస్తాను. నేను ఏ విధంగా కేర్ తీసుకుంటాను, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఇదిగోండి, 1 మంత్ బ్యాక్ అయితే నేను గార్డెన్ క్లీనింగ్ చేస్తున్నానని వీడియో పెట్టాను కదా, అప్పుడు చేసిన పని అనమాట ఇది. ఇదైతే ఎడేనియం మొక్క ఈ విధంగా పెరిగిపోయిందండి. ఇంకా దీన్ని 2-3 మొక్కలుగా చేసుకుందాం కట్ చేసి అన్నట్టుగా ఇంకా ఈ విధంగా అయితే కట్ చేశాను. అంటే మరలా ఈ పిక్ ఎందుకు పెడుతున్నానంటే అప్పుడైతే నేను వివరంగా మీకు చెప్పలేదు. దీనికి ఈ విధంగా పసుపైన రాయొచ్చు, లేదంటే ఇలా మనం కట్ చేసిన తర్వాత పసుపైన రాయొచ్చు, లేదంటే ఇలా అలోవేరా మనకి లీఫ్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా రాసేసి మళ్ళీ మట్టిలో గుచ్చేసాం అనుకోండి, చక్కగా చిగుళ్ళు వస్తాయి అన్నమాట. అలాగే దాల్చిన చెక్క పౌడర్ని కూడా యూస్ చేసుకోవచ్చండి. ఈ మూడిట్లో ఏదైనా పర్వాలేదన్నమాట. ఈ ప్రాసెస్ అంతా ఎలా చేశాను ఏంటో ఒకసారి మీకు ఐడియా ఉంటుంది కదా అన్నట్టుగా ఈ వీడియో పెట్టానండి. అయితే ఇవి పెట్టిన తర్వాత ఒక 40 రోజులైతే నేను ఆ విధంగానే నీడను పెట్టేసి ఉంచేసాను అనమాట. ఇప్పుడైతే ఏ విధంగా వచ్చినాయో చూద్దురు. మనం ఎప్పుడైనా సరే ఇలా మొక్కను కట్ చేసినప్పుడు ఈ కింద పైన కూడా ఇలా అలోవేరా జెల్ రాస్తే కనుక తొందరగా ఇది మళ్ళీ రీగ్రోత్ అవుతుందండి. అలానే పైన కూడా మనం కట్ చేస్తాం కదా, అక్కడైతే ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా సైడ్ నుంచి బ్రాంచెస్ వస్తాయి అన్నమాట. అందుకని ఈ విధంగా పెట్టుకోవాలి. ఎవరికైనా ఉపయోగపడుద్ది కొత్తగా గార్డెన్ చేసే వాళ్ళకని చెప్పేసి మరలా ఈ వీడియో దీనికి యాడ్ చేసి పెడుతున్నాను. ఇదిగోండి, ఈ విధంగా అయితే నాటేసి పెట్టేసుకున్నాను సైడు. మరలా ఎలా ఉందో చూద్దాం. చూసారా, అప్పుడు పెట్టిన ఈ అసలైంది దీన్ని కోసాను కదా, ఇదిగో చూడండి. ఈ కోసిన చోట అసలు ఉండదు. దీనికి 3 బ్రాంచెస్ అయితే వచ్చినాయి. దగ్గరగా చూపించు. ఇదిగోండి, 3 చోట్ల 3 బ్రాంచెస్ అయితే వచ్చినాయి. సేమ్ దీనికి కూడా అంతే. పైనుంచి ఎప్పుడూ రాదనమాట. చూసారా, ఈ సైడ్ వచ్చింది. ఇదైతే ఇంకా రాలేదు. ఇది మెత్తగా అయిపోయింది. ఇది రాదని అనుకుంటున్నాను, చూడాలి. ఈ చామంతులు చూసారా చక్కగా ఎలా బడ్స్ వచ్చినాయో. లాస్ట్ ఇయర్ సైడ్ పెట్టేసి ఎండకి తగలకుండా ఇవి జాగ్రత్తగా చూసుకున్నాను. ఈ ఇయర్ మళ్ళా చిగుళ్ళు వచ్చి ఇవ్వండి ఇలా చాలా బడ్స్ వచ్చినాయి. ఇవి పువ్వులు అయితే చూడాలని ఉంది. ఆల్రెడీ విడుస్తున్నాయి. మనం ఎప్పటికప్పుడు వీటిని ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటూ ఉంటే, ఇలా ఎండిన ఆకులను తీసేస్తూ ఉంటే మళ్ళీ అక్కడ చిగురు పడుతూ ఉంటుంది. మనకు ఫ్లవర్స్ కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట. ఎప్పటికప్పుడు ఇలా క్లీన్గా ఉంచుకోవాలి మొక్కలను. అయితే ఆ ఎండిన అలాగే ఉంటే ఇంకా చిగుళ్ళు తక్కువైపోతాయి. చూసారా ఎన్ని మొగ్గలు వస్తున్నాయో. ప్రతి దానికి మొగ్గ తొడిగిందండి. ప్రతిదానికి మొగ్గలు వస్తున్నాయి. ఇవిగో ఇవన్నీ మొగ్గలు, చిన్న మొగ్గలు ఉన్నాయి దీనికైతే. ఇవిగో ఇవన్నీ చూడండి. ఈ చెట్టు అయితే పెద్దరేగా అనమాట. నేను తెచ్చి ఇది గ్రాఫ్టెడ్ మొక్కే తెచ్చుకున్నానండి. 6 మంత్ అయితే అయిందనమాట. అయితే దీని నిండా ఏంటో పురుగు పట్టిందో ఏంటో ఇలా ఆకు కొట్టేసినట్టుగా ఉంది. కానీ ఫ్రూటింగ్ అయితే ఎంత ఉందో చూడండి. చాలా పిందులు అయితే దిగిపోయి కాయలు వచ్చిన తర్వాత మరలా మీకు చూపిస్తాను.
మనం కుండీల్లో మొక్కలు వేసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడూ కూడా గ్రాఫ్టెడ్ మొక్క తెచ్చుకుంటే మనకు తొందరగా ఫ్రూటింగ్ అయితే మనం తీసుకోవచ్చండి. ఇదిగోండి, ఇది రావి చెట్టు అనమాట. బోన్సాయ్ చేయాలి అన్నట్టుగా బ్రతకదా అని పెట్టాను. బాగానే ప్రాపగేట్ అయింది. చూడాలి, ఇక్కడ స్టెమ్ విరిచేసాను. ఇలా 2 వచ్చినాయి అనమాట. ఇప్పుడైతే చాలామంది అయితే డ్రాగన్ ఫ్రూట్స్ గురించి డౌట్స్ అడుగుతున్నారండి. మీరైతే చాలా ఫ్రూటింగ్ అయితే తీసుకుంటున్నారు. మాకైతే మొగ్గలుగా ఉన్నప్పుడే రాలిపోతున్నాయి ఎందుకని అని చెప్పేసి చాలామంది మెసేజ్ పెట్టారనమాట. అయితే డ్రాగన్ మొక్క అనేది చాలా లో మెయింటెనెన్స్ అండి. దానికి పెద్దగా కేర్ ఏం తీసుకొని అవసరం లేదు. కాకపోతే మీకు మొగ్గలుగా ఉండగానే రాలిపోతున్నాయి అంటే కనుక వాటర్ ఎక్కువైపోతుందేమో ఒకసారి గమనించుకోండి. మనకి సమ్మర్లో మాత్రమే వాటర్ డైలీ ఇవ్వచ్చు. మిగతా శీతాకాలం, వర్షాకాలం అయితే 4 డేస్కి లేదంటే వీక్లీ వన్స్ అలా ఇస్తే సరిపోద్దండి వాటర్ అనేది. అప్పుడే మనకి కాయలు అయితే మనం ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఏమాత్రం మొగ్గలు రాలవు. అలాగే మనం మొక్కలన్నిటికీ వీక్లీ వన్స్ ఏదో ఒక ఫెర్టిలైజర్స్ ఇస్తూనే ఉంటాం కదా. అలాంటప్పుడు ఈ డ్రాగన్ మొక్కకు కూడా ఇచ్చుకుంటే కనుక కాయలు సైజు అయితే మటుకు చాలా పెద్దవి అయితే వస్తాయండి. ఫ్రూటింగ్ కలర్ ఏంటి, స్వీట్నెస్ ఏంటి అంతా బాగుంటుంది అనమాట. ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.